ఒక 1 ఇయర్లో బోల్డ్ అంత టెక్నాలజీ వచ్చింది. ఒకప్పటి సిస్టమ్ టెక్నాలజీ బోల్డ్ అంత వచ్చింది. కాబట్టి దాన్ని స్పెసిఫిక్ 6 నెలల కంప్లీట్ చేస్తావా, ఏడాది కంప్లీట్ చేస్తావా చేయమని చెప్పి. రెండోది మేము చెప్పినాం, ఈ పిల్లలైతే లేపినాం కాబట్టి వాళ్ళు చెప్పిన సూచన చెప్పినారు. పిల్లలు లేపినావు, ఇటుపక్క అటుపక్క అయితే ఇబ్బంది లేదు కదా, దానికి మంచి సర్వీస్ రోడ్లు ఒక ఆ మీడియాని వదిలిపెట్టి ఆ వెహికల్స్ పోయి లేపడానికి వదిలిపెట్టి ఇలాంటివన్నీ చేసినాం. సో హైదరాబాద్ లాంటి నగరంలో ఫ్లైఓవర్ కడితే పీవీ ఎక్స్ప్రెస్ లాగా ఉండాలి తప్ప మళ్ళీ మధ్యలో దించుడు, మళ్ళా గోడలు కట్టుడు, మట్టి నింపుడు, జనరల్ లైవ్లీహుడ్ ఉంటుంది. హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఫ్లైఓవర్లు ఉంటే దానికి అది వట్టిగా పోదు. కింద చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు, పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్లో ఒక గజం జాగ కోసం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం రకరకాల అవసరాలకి. ఓ బజ్జీల బండి బతుకుతూ ఉంటాడు. మనం ఒకటి నిర్మాణం చేస్తే దాని కింద అనేక వేల మంది బతికేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి కూడా ఉంది. అట్లా సమస్యల మీద వాటితో అన్ని ఈ అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, తర్వాత ఇప్పుడు మనం మీలాగానే ఇప్పుడు మళ్ళీ కొంపలే కడుతున్నారు. కొంపలు అయితే మొత్తం గోడలు పెట్టి కడుతున్నారు. చిన్న చిన్న అండర్ పాస్లు పెట్టి మొత్తం గోడలు పెట్టి మట్టి నింపుతాయి. దానివల్ల అందం పోతుంది, బిజినెస్ ఖరాబ్ అయిపోతాయి. అనేక రకాల ఇవన్నీ వారితో పెట్టినాయి. తర్వాత ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి, మూతపడ్డ ఇండస్ట్రీస్ ఉన్నాయి. మన పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో కొన్ని నడుస్తున్నాయి, కొన్ని నడుస్తలేవు, వాటిగానే ఉన్నాయి. అవన్నీ పాడుపడేట అయిపోయినాయి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాలి. ఇట్లా వాళ్ళకి ఇండస్ట్రీస్ వాళ్ళతో మీటింగ్ పెట్టాం. ఒక 8 మందితో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దాని విషయంలో మేము చెప్పినాం, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఎక్కువ తక్కువ లేవు, మనం ఏదో రకమైనటువంటి రుణాలు పొందే చేయాలి. కాబట్టి మన కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీ ఉన్నాయి, కార్పొరేషన్ ఉన్నాయి. కార్పొరేషన్ ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా కార్పొరేషన్ చేసిన పరిస్థితి ఉన్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ మేము 3 రోజులు వరుస పెట్టి చేసినాం. కానీ డెఫినెట్గా అంటే మనం ఇంత తొందరగా అయితే అని నేను చెప్పలేను. కానీ ఎందుకంటే మేము కూడా రాష్ట్రానికి ఒక ఆర్థిక మంత్రిగా పనిచేసిన, ఎట్లా పనిచేస్తే సిస్టమ్ ఎట్లా శాంక్షన్ అయితే ఎట్లా పని అవుతుంది అంతా చూసినాడు. కాబట్టి మీరు పోయే 6 నెలల లోపు అంత పెద్ద కాకపోవచ్చు, కానీ ఉన్నంతలో ఇప్పుడు మీకు ఇది చెప్పినారు, రోజుకు 3 రోజులకు ఒక మంది చొప్పున, నెలకు ఒక 5 మంది 10 మంది చచ్చిపోతున్నారు. ఇట్లాంటివి చాలా బాధ అనిపించే సంగతులు. కాబట్టి ఒకటి దీనికి డ్రైనేజ్ వ్యవస్థ ఎందుకంటే న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీస్ కాబట్టి దీనికి 4 సమస్యలు ఎక్కువ ఉంటాయి. న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీస్లో రోడ్ల సమస్య ఉంటుంది, డ్రైనేజ్ సమస్య ఉంటుంది, డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంటుంది, లైటింగ్ సమస్య ఉంటుంది. తర్వాత గ్రామాలు కలిపింది కాబట్టి ఆ చెరువులన్నీ కూడా ఏంటంటే మనం ఈ డ్రైనేజ్ వ్యవస్థ చక్కగా లేకపోతే చక్కగా తీసుకపోయి చెర్లలో పడితే అది ఒకప్పటి కన్నతల్లి లెక్క ఆదుకునేటువంటి ఆ చెరువు దుర్గంధపూరితం అయిపోయి గుర్రపు డెక్క, మురికి వాసన, ఈగలు, దోమలు, దానివల్ల వచ్చేటువంటి ఆ ఇబ్బంది మామూలుగా ఉండదు. ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ ఉండేటువంటి సమస్యలు. కాబట్టి డెఫినెట్గా నేను ఉన్నంతలో నేను రివ్యూ పెడతా. మీరు అన్నారు, కమిషనర్ గారు చెప్పినారు, పాలక మండలి మీటింగ్ పెట్టిందంటే తప్పకుండా ఏ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. డ్రింకింగ్ వాటర్ వ్యవస్థ ప్లస్ డ్రైనేజ్ సివరేజ్ వ్యవస్థ ఈ రెండు ఒకరి దగ్గరనే ఉంటుంది కావచ్చు. వాళ్ళని పిలిస్తే ఏమైందంటే వీళ్ళు చర్చించినప్పుడు అంటే పాలక మండలి వాళ్ళ సమస్యలు చర్చించినప్పుడు మీరు రాసుకొని దాన్ని అడ్రస్ చేయగలిగితే చర్చించిన సమస్య ఈ సమావేశంలో చర్చించిన సమస్య కొన్ని చేయగలం, కొన్ని చేయలేము, కొన్ని చేయలేము. చేయగలిగేటి అన్న మళ్ళీ చేసి పెడితే ఏంటంటే మళ్ళీ ఒకసారి ఆ సమస్య ప్రస్తావించే ఆస్కారం. ప్రజాప్రతినిధి ఎప్పుడు కూడా సమస్యలు దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆ సమస్య వాళ్ళు ఎక్కడో ఆ ప్రజలు ఇబ్బంది పెడతారు. గిది కూడా చేయలేవా, గిది కూడా నువ్వు పట్టించుకుంటలేవు, నువ్వు ఏం చేస్తున్నట్టు అని చెప్పి వాళ్ళు ఇబ్బంది పెడతారు. కాబట్టి నేను లైటింగ్ సార్ ఇప్పుడు మన మున్సిపాలిటీకి సెంట్రల్ గవర్నమెంట్ లైట్లు ఇస్తుంది. ఇప్పుడు 10 months అవుతుంది మా దగ్గర లైట్లు బుక్ చేసి కూడా ఒక లైట్ వేయలేకపోతున్నాం. ఏ కౌన్సిలర్ అయినా ఎవరైనా ఒక లైట్ వేయలేకపోతున్నాం. 10 నెలలు అవుతుంది బుక్ చేసి, ఇప్పటి వరకు రాలేదు. ఏమవుతుంది, అక్కడ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేది, నిత్యం ప్రజలు తిరిగేది వీళ్ళు. కాబట్టి ఇటీసల్ట్గా ఫీల్ అవుతారు. ప్రజాప్రతినిధి ఎన్నికైనప్పుడు ఎంత ఉత్సాహం ఉంటుందో నాకు తెలిసి ఎన్నికలలో వీళ్ళు ఎంత ఇబ్బంది పడతారో, ఎట్లెట్లా పోటీ పడతారో, ఎట్లెట్లా అవన్నీ చెప్పుకుంటూ పోతే ఎవడు వీళ్ళు ఖర్చు పెట్టిన డబ్బు నీ 5 ఏళ్ళు నీ మున్సిపాలిటీ ఖర్చు పెట్టిన డబ్బు కంటే ఎక్కువ గుర్తుపెట్టుకో. వీళ్ళు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బు మీ 5 ఏళ్ళు తీర్మానించిన డబ్బుల కంటే ఎక్కువ ఉంటాయి. చాలామంది అనుకుంటుంటే ఇట్లా చేస్తున్నారు, అటు ఏమి ఉండదు. నేను స్వయంగా చూసినాడు వాడు చెప్తున్నా, అంత ఈజీ కాదు. కాబట్టి
ప్రజాప్రతినిధులు బదనాం చేస్తూ అంటారు ఇక ఇక్కడ మట్టి పోయకుండా ఇచ్చేసిండ్రు, చెట్టు పెట్టకుండా ఇచ్చేసిండ్రు, అవన్నీ చిన్న చిన్న అంశాలు ఉంటాయి. కానీ ఒకటే, అదృష్టం అందరికి రాదు, ప్రజల ఆశీర్వాదం పొందే అదృష్టం అందరికి రాదు. అది వస్తుంది, వచ్చినప్పుడు అయ్యో బిడ్డడు ఉన్నప్పుడు మంచిగా ఉండే అనేటువంటి పేరు రావాలని తపన పడుతూ ఉంటారు. ఏదో ఎక్కడో ఒకడ సొంత పనుల కోసం వాడుకుంటారు కొంతమంది ఉంటారు. ఎన్నిక అయ్యేదాకా మంచిగా దండం పెడతారు, ఎన్నికైన తర్వాత కనపడకుండా పోయేటోళ్ళు ఉంటారు కావచ్చు. కానీ అంతిమంగా ఎవరు కూడా ప్రజల చేత గెలిచినటువంటి ప్రజాప్రతినిధి మళ్ళీ ప్రజల ప్రేమను పొందాలని కోరుకుంటాడు, ప్రజల ఆశీర్వాదం పొందాలని కోరుకుంటాడు. కానీ మళ్ళీ నాకు నువ్వు వేసినావో, నాకు వట్టిగా వేసినావో అంటూ ఎవరు ఉండరు. అన్ని బాధలు దిగనుకుంటూ చేస్తారు. కాబట్టి నేను ఒకటే, మీ విషయంలో నేను ఒక పూట వస్తా. ఇప్పటికిప్పుడు మనం చేయగలిగేటువంటి ఏమవుతుందో చూడండి. మీ అన్ని చూసినా మీ తీర్మానాలు, మీ వర్క్స్ తీర్మానాలు నాకు తెలిసి ఒక 5 కోట్ల పైన ఉన్నట్టు, 3 కోట్ల పైన జీతభత్యాలు ఉన్నాయి, ఇంకొక 1 కోటి రూపాయలు ఇక్కడ ఇంకో చిన్న అన్నీ ఉన్నాయి. మీ ఆదాయం చూపించిందేమో కేవలం 2 కోట్ల చిల్లర పైచిలకే ఉంది. అవి ఎన్ని రోజుల కోసం చేస్తారు. నేను మీకు ఒక చిన్న సూచన చేస్తాను. జనరల్గా ఇప్పుడు మనకు టౌన్షిప్ ఉంది, అక్కడ పెద్ద పనులు ఉండవు. కొన్ని కొత్త గ్రామ పంచాయతీలు కావచ్చు, మరి బాగా వెనుకబడ్డ ప్రాంతాలు కావచ్చు. మనం ఏమనుకుంటామంటే జనరల్గా ఇక్కడ 1 కోటి రూపాయలు ఉన్నాయి, ఈ 1 కోటి రూపాయల్లో ఒక్కొక్క డివిజన్కి 5-5 లక్షల రూపాయలు చెప్తున్నారు.